ఇంకా వేడిగానే ఉంది. ఇదే సరైన సమయం సమ్మెట దెబ్బ కొట్టడానికి. అక్క నువ్వు కూడా మరీను. అయ్యో కాంతం, నువ్విక్కడ ఒంటరిగా గదిలో కూర్చొని ఏం చేస్తున్నావు? అక్కడ పూజకంతా ఏర్పాటైపోయింది. రావడం లేదా నువ్వు? ఇదిగో ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అరే రే రే రే, నీ మనసు చాలా పెద్దదే. నువ్వున్న స్థానంలో నేనుండి ఉంటే కాంతం పిలవకుండా అసలు వెళ్లేదాన్నే కాదు. నువ్విప్పుడు అంటావేమో ఇంట్లో పూజకి ఆహ్వానాలు పిలుపులు ఎందుకని. చూడు కాంతం, పెద్దవాళ్లు పెద్దరికంతోనే ఉండాలి, కాని చిన్నవాళ్లకి అలాంటి అర్హత ఉండాలిగా, అప్పుడే కదా. నేను చెప్పేదేంటంటే, కోడలు స్వయంగా వచ్చి నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగేంతవరకు నువ్విక్కడి నుంచి కదలొద్దు. చూడు, పిల్లల మీద వ్యామోహంతో గౌరవ ప్రతిష్టల్ని వదిలేసుకోవడం తెలివైన పనేనా చెప్పు చెప్పు. ఇదే సరైన సమయం కాంతం, నీ గొప్పతనం నువ్వు చూపించుకో. లేదంటే చిల్లి గవ్వకున్న గౌరవం కూడా నీకుండదు. అర్థమైందా?